రేపొద్దున అందరూ మీ వర్క్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ అంటే సో అంటే నాకు కూడా సినిమాలు సరిగ్గా ఆడినప్పుడు అప్పుడప్పుడు బాధేస్తుంది, కింద పడినప్పుడు దెబ్బలు తగులుతాయి, ఇది సినిమా ఫ్లాప్ అయినట్టు. మొన్న ఒక 3-4 రోజుల క్రితం ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మళ్ళీ కొడతామా లేదా అని ఒక చిన్న భయం ఎప్పుడు ఉంటుంది సినిమా మనం చూసి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. నాకు అప్పుడు పొద్దున్న 6ంటికి రాత్రి లావణ్యతో మాట్లాడి కొంచెం టెన్షన్గా ఉంది అని అంటుంటే నాకు మార్నింగ్ 6:30కి ఒక ఫోన్ వచ్చింది. అదే మా అన్నయ్య రామ్ చరణ్. ఆ అన్నయ్య ఫోన్ చేసి, మా అన్నయ్య నోరు తెరిచి 10 మాటలు చెప్పక్కర్లేదు, పక్కన కూర్చొని భుజం మీద చేయేస్తే నాకు అదే 100 ధైర్యం, అదే నాకు 100 కోట్లు. మా అన్నయ్య సపోర్ట్, మా అన్నయ్య ఒక ఎమోషనల్గా నాకు ఎప్పుడు ఒక సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాడు. సో థ్యాంక్స్ చరణ్. అండ్ ఇంకొకటి అది గ్యారంటీ భయ్య, బాబాయ్ మా పెద్దనాన్న ఇక్కడ ఉంటారు. అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే, ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి వచ్చినప్పటికీ మన నవంబర్ 14న ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. టార్గెట్ లాస్ట్ 2 సార్లు మిస్ అయింది, ఈసారి మాత్రం గట్టిగా కొడతాను, ప్రామిస్. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తి కాదు, కానీ ఈసారి సినిమా చూసి కొంచెం నమ్మకంతో ఉన్నాను, మీ అందరికీ సినిమా నచ్చుతుంది, రేపొద్దున మిమ్మల్ని అందరినీ అలరిస్తామని ఒక ఆశతో అందరికీ పేరు పేరున మళ్ళీ బిగ్ థ్యాంక్స్.